వైసీపీకి ఇంకొక బలమైన షాక్ తగలబోతుందా అంటే నిజమే అనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కవర్ చేసుకోవడానికి నిన్న తాడేపల్లి ప్యాలెస్ లో అటు కార్యకర్తల్ని నాయకుల్ని ఉద్దేశించి కంగారు పడకండి, నేను మీకున్నాను, నన్ను దాటే ఎవరైనా మిమ్మల్ని మీ దగ్గరికి రావాలి, మనం 30 ఏళ్ళు మనదే అనే ఒక ఇదిలోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేశారా, వాళ్ళని ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారా అంటే అది నిజమే అనిపిస్తుంది. వైసీపీ పార్టీకి బలంగా ఉండేటువంటి నాయకులందరూ ఇప్పటికే రాజీనామాలు చేసి రాజ్యసభ సభ్యులుగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి కావచ్చు, ఆర్థిక మూలాలు సంపాదించడంలో కీలకంగా వ్యవహరించినటువంటి విజయసాయిరెడ్డి కూడా బయటకు వచ్చి ఒక ఆర్థిక గొడవల వల్లే బయటకు వచ్చారని కూడా తెలుస్తుంది. రాజకీయ సన్యాసం కూడా తీసుకున్నారని తెలిసింది. ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించినటువంటి బేదా మస్తాన్ కావచ్చు, ఆర్ కృష్ణయ్య గారు కావచ్చు రాజీనామాలు చేసి బీజేపీలో చేరడం కూడా చూసాం. ఇంకొక పక్క ఆయన రిలేషన్ చాలా బలంగా ఉండేటువంటి వ్యక్తి మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డి కూడా బీజేపీలోకి వెళ్లే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే వీళ్ళ రాజకీయ సన్యాసం తీసుకోరు, ఎందుకంటే వీళ్ళకి అధికారం ఉంటేనే వీళ్ళకి పని అవుతుంది. అందుకని వేరే పార్టీకి వెళ్ళాలి. మరి బీజేపీ పార్టీకి తీసుకుంటుందా లేదా అనేది తెలియదు, కానీ అధికారం లేకుండా మాత్రం వీళ్ళు అస్సలు ఉండలేరు అన్న దానికి ఇది ఒక నిదర్శనంగా చూడొచ్చు. ఒక నీతి నిజాయితీ నీతి ఏమీ లేనటువంటి వ్యక్తులుగా మనం వీళ్ళని చూడొచ్చు. వాళ్ళు కేవలం రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం, వాళ్ళు చేసే అవినీతి అక్రమాలు బయట ఇంకా దాచుకోవడం కోసం మాత్రమే వీళ్ళ రాజకీయాల్లోకి వస్తున్నాయి. దరిద్రం ఏంటంటే వీళ్ళు అన్ని పార్టీల్లోనూ వీళ్ళే ఉంటారు. అటు వైఎస్ఆర్సీపీలోనూ వీళ్ళే ఉంటారు, ఇంకొక పార్టీ చూస్తే వీళ్ళే ఉంటారు, ఏ పార్టీకి వెళ్ళినా సరే వీళ్ళే ఉంటారు. తీసుకునే వాళ్ళు అయినా సరే కొంచెం మంచిగా చూసుకోవచ్చుగా, తీసుకోరు. ఇకపోతే వైవి సుబ్బారెడ్డి కూడా రాజీనామా చేసే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇంతకన్నా దౌర్భాగ్యం ఉండదు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇంతకన్నా బలమైన షాక్ ఇంకోటి తగలదు. ఎందుకంటే ఇప్పటికే ఇవన్నీ వీళ్ళందరూ బయటికి రావడానికి కారణం కూడా ఆర్థికంగా వీళ్ళు ఏదైతే దోచుకున్నారో దాచుకుంటున్నారో దాంట్లో ఉన్నటువంటి వాటాలు కారణంగానే గొడవలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. విజయసాయిరెడ్డి వచ్చినా, షర్మిల గారు వచ్చినా, విజయమ్మ గారు వచ్చినా, లేదంటే ఇంకొకళ్ళు వచ్చినా, రేపొద్దున అవినాష్ రెడ్డి లేదంటే మిథున్ రెడ్డి వచ్చినా, వైవి సుబ్బారెడ్డి వచ్చినా కూడా ఆర్థికంగా వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి గొడవలే కారణం చూడొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క అంతా కూడా నాకే కావాలి, దోచుకున్నది దాచుకున్నది నాకే ఉండాలి, మీకు మాత్రం ఎటువంటిది లేదు, కష్టం అంతా నాది దోచుకోవటంలో అని చెప్పి గొడవలు పడుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రజలు ఆలోచించాలి, ముఖ్యంగా జనాలు ఆలోచించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేది ఇంకొక 30 ఏళ్ళు నాదే అనేది 2.0 అనేది ఎవరి కోసం అంటే ఆయన కోసమే. 2.0 అంటే ఇప్పటికే 1,00,000 కోట్లు ఆయన దగ్గర ఉన్నాయి, అక్రమంగా సంపాదించినాయి అని అంటారు. ఇప్పుడు 2.0 అంటే ఇంకొక 2,00,000 కోట్లు ఇంకొక 30 ఏళ్లలో నేను సంపాదించుకుంటా, ఆంధ్రప్రదేశ్ని నామ రూపాలు లేకుండా చేసేస్తా, దోచేస్తా, దాచేసుకుంటా అనే తరహాలో ఉన్నట్టుగా తెలుస్తుంది. కనీసం ఇక్కడ తాడేపల్లి ప్యాలెస్ చుట్టుపక్కలకే ఎవరిని రానివ్వకుండా ఉన్న ఇళ్లని మొత్తం పేదలా ఉన్నటువంటి గుడిసెల్ని కూడా ఖాళీ చేపిచ్చేసి నిర్దాక్షిణ్యంగా బయటికి తోసేసి ఎదురు తిరిగినటువంటి వ్యక్తులను చంపేసుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలకి ఏ రకంగా మంచి చేస్తారనుకుని ఇంకా 40% మంది ఆయనకు ఓట్లు వేశారో కానీ నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఒక్కసారి ఆలోచించుకోండి. ఆయన ఋషికొండ ప్యాలెస్లు కట్టుకున్నాడు. ఒక బాత్రూమ్ కూర్చోవడానికి కూడా ప్రజల సొమ్ముతో 40 లక్షల రూపాయలు పెట్టి కబోర్డు కొనుక్కున్నాడు. కొన్ని కోట్ల రూపాయలు తగలేసి ఋషికొండ ప్యాలెస్కి పెట్టాడు. ఎవరి కోసం? ఆయన కోసం కాదా? ఎవరినన్నా రాణిస్తాడా దగ్గరికి అనడానికి ఉదాహరణగా తాడేపల్లి ప్యాలెస్ చూసుకోండి. ఎక్కడ చూసినా ప్యాలెస్లే. ఆయన ఒక కింగు లాగా ఆలోచించుకుంటాడు. ఆయన ప్రజల కోసం బతికే వ్యక్తి కాదు, ప్రజల దగ్గర దోచుకోవటం కోసం వచ్చినటువంటి రాక్షసుడిలాగా ఉంటాడు. ఆయన పులివెందుల్లో ప్యాలెస్లే, బెంగళూరులో ప్యాలెస్లు, ఇతర దేశాల్లో అయితే పెద్ద పెద్ద హాయ్లాండ్లే ఆయన కోసం కొనేసుకున్నటువంటి వ్యక్తి. మరి దోచుకున్న సొమ్ముతో ఆయన ఏం చేసుకుంటాడో, మరి ఏమన్నా ఇంకొక స్వామిలాగా ఇంకొక దేశాన్ని ఏమన్నా రెడీ చేయాలనుకుంటున్నాడో ఏమో తెలియదు. కానీ మరి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు అందరూ ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు అంటే ఇదే కారణం అన్నట్టుగా తెలుస్తూ ఉంది. రేపు పొద్దున మరి వీళ్ళు కూడా ఉన్నటువంటి వ్యక్తులు బయటకు వస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి? ఈ దాచుకున్నవి అన్నీ కూడా మరి ఆయన ఏ పార్టీలో చేరతాడు అనేది కూడా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. చూద్దాం వీళ్ళందరూ ఎప్పుడు బయటకు వస్తారు ఏంటి అనేది కూడా తెలియాలి.